ఈరోజు సౌత్ జోన్ చార్మినార్ జోన్ చత్రినాగా ఏరియాలో ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సందర్భంగా ప్రతి శనివారం సాటర్డే, మంగళవారం, ట్యూస్డే రోజు ప్రతి శనివారం ట్యూస్డే మేము ఇక్కడ సైబర్ అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నాము. తెలంగాణలో భాగంగా ఇది హైదరాబాద్ సిటీలో మా సిబి శ్రీ సత్యనారాయణ గారు మొదలెట్టిన కార్యక్రమం. ఇది ఇంటింటికి వెళ్ళి ప్రతి మొహల్లాలో ప్రతి స్ట్రీట్ లో అందరి కూడా సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, తర్వాత ఆ సైబర్ నేరాలు నుంచి ఎలా కాపాడుకోవాలి, మీకు ప్రజలకి ఈ యొక్క విషయాలను తెలియజేసి వాళ్ళు ఈ సైబర్ నేరాల నుంచి ఎలా వాళ్ళని కాపాడాలి, వాళ్ళ యొక్క పద్ధతులు ఏంటి, వాళ్ళ పద్ధతుల నుంచి మీరు ఎలా కాపాడుకోవాలని చెప్పడానికే ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఎన్నో రకాలుగా ఓటీపీ చెప్పమని కానీ, దాని తర్వాత బ్యాంకు నుంచి కానీ, లేదా ఇంకా ఏజెన్సీ నుంచి కానీ, గవర్నమెంట్ ఆఫీస్ నుంచి కానీ, మున్సిపల్ నుంచి కానీ ఇలా మేము కాల్ చేస్తున్నామని చెప్పేసి మీరు డబ్బులు కట్టమని చెప్పి తర్వాత మీ యొక్క అకౌంట్స్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు. అలాగే ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కొంతమంది, అలాగే కొంతమంది ఇప్పుడు స్టాక్ మార్కెట్ పెరిగింది, బంగారం వెండి ధరలు పెరిగినాయి, మీ దాంట్లో తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకటికి ₹2 లాభం ఇస్తామని చెప్పేసి ముందుగా వాళ్ళని ల్యూర్ చేసేసి వాళ్ళని మభ్యపెట్టి అత్యాశకు గురి చేసి కొంత డబ్బులు పెట్టించేసి బాగా లాభాలు చూపించేసి మళ్ళీ కొంత డబ్బులు పెట్టించేసి ఒక టైంకి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు తర్వాత లాస్ట్కు వాళ్ళు కనుమరుగు అదృశ్యం అయిపోతున్నారు, వ్యానిష్ అయిపోతున్నారు. సో అప్పుడు చాలా మంది పోగొట్టుకుంటున్నారు. ఇట్లా ఆశకు పోయి అత్యాశకు పోయి ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ఉన్న డబ్బులను కూడా పోగొట్టుకుంటున్నారు. అలాగే తర్వాత మీ అకౌంట్ నంబరు, మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క ఫోటోను మా కేసులో దొరికింది, మా కేసులో డ్రగ్స్ కేసులో ఉంది, ఈడీ కేసులో ఉంది, హవాలా కేసులో ఉంది అని రకరకాల ఫ్రాడ్స్టర్స్ ఈవెన్ పోలీస్ యూనిఫామ్ వేసుకొని కూడా వీడియో కాల్స్ చేసేసి మిమ్మల్ని బెదిరిస్తున్నారు. దాన్ని మీరు అండర్ డిజిటల్ అరెస్ట్ అని అంటున్నారు. అదే డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే నిజానికి లేదు. వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ కొత్తగా తయారు చేసి పబ్లిక్ ని మోసం చేస్తూ పబ్లిక్ ని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు ఇచ్చేస్తే వదిలేస్తామని చెప్తున్నారు. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఏ పోలీస్ స్టేషన్ లో కూడా డబ్బులు ఇచ్చి జరిగే పని అనేది జరగదు. అది జరుగుతుంది అని ఎవరైనా చెప్పారంటే అది ఫ్రాడ్స్టర్స్ అని లెక్క. సో మీరు దయచేసి ఇట్లాంటి రకరకాల ఫ్రాడ్స్టర్స్ ఈ స్టూడెంట్స్ కాలేజీకి సీట్లు ఇప్పిస్తామని, మెడికల్ సీట్ ఇస్తామని, తర్వాత ఫారిన్ కంట్రీకి పంపిస్తామని చెప్పి ఎన్నో రకాలుగా చేస్తున్నారు. అవన్నీ మీరు నమ్మొద్దు. ఒకవేళ ఏదైనా సరే మీకు సైబర్ అటాక్ కి కానీ సైబర్ ఫ్రాడ్ కి కానీ గురవుతే ఇమ్మీడియట్ గా 1930 అనే నంబర్ కి, అది టోల్ ఫ్రీ నంబర్, దాని నంబర్ కి కాల్ చేసి ఇమ్మీడియట్ గా మీ యొక్క కంప్లైంట్ రైజ్ చేయాలి. ఆ కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత ఉన్న డబ్బులన్నీ ఏదైతే పోకుండా ఇమ్మీడియట్ గా డబ్బులు ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. సో అది 24/7 ఉంటుంది. మీకు ఎప్పుడైనా అర్ధరాత్రి కూడా మీరు మీ మొబైల్ నుంచి చేయొచ్చు, 1930 చేయొచ్చు. చేస్తే మీ యొక్క కంప్లైంట్ రైజ్ చేస్తే మీకు డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా మీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటారు. ఆన్లైన్ లోనే చేసుకొని అక్కడ మీకు ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్ బట్టి మీరు మీ యొక్క అకౌంట్ ని కొంత డబ్బులు పోకుండా కాపాడడం జరుగుతుంది. అలాగే ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్ కి, దగ్గరలో పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చు, ఏ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళొచ్చు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనేది లేదు, ఏ జనరల్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చు. మీరు మీ దగ్గరలో ఉన్న వెళ్ళకి అక్కడ మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే మీరు 1930 చేసిన తర్వాత కూడా మేము కొత్తగా మా సిపి గారు వచ్చిన తర్వాత కొత్తగా సిమిత్ర అని ఒకటి పెట్టారు మా సిసిఎస్ లో. ఆ సిమిత్ర చేస్తే మీకే కాల్ చేసి మీ యొక్క కంప్లైంట్ ని మేమే రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. సో ఇన్ని రకాలుగా మా ఆఫీసర్స్ కూడా ఈరోజు అన్ని రకాలుగా చెప్పారు. ఎన్ని రకాలుగా సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి, ఎన్ని మెథడ్స్ లో జరుగుతున్నాయి, మీరు ఎలా కాపాడుకోవాలి అని. ముఖ్యంగా అల్టిమేట్ గా మీకు చెప్పేది ఏంటంటే మీ మొబైల్లో ఉన్న డేటా, మీ మొబైల్ ఓటీపీలు, మీ మొబైల్ యొక్క వీడియోస్, ఫొటోస్, మీ యొక్క కాంటాక్ట్స్ నెంబర్స్, తర్వాత మీకు అన్ని సంబంధించిన మీకు సంబంధించిన డేటా అంతా జాగ్రత్తగా పెట్టుకోవాలి. దానికి లాక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఎవరెవరన్నా తెలియని వాళ్ళతో ఫోన్ లో మాట్లాడకూడదు, తెలియని వాళ్ళతో వీడియో కాల్స్ చేయకూడదు, మీ యొక్క ఫొటోస్ పంపించుకోకూడదు, వీడియోస్ పంపించుకోకూడదు. ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మీది. మీ సెల్ ఫోన్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యువర్ డేటా యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ యొక్క సైబర్ క్రైమ్ లో తీసుకున్న నాలెడ్జ్ ని మీ చుట్టుపక్కల వాళ్ళకి, తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి, తెలియని వాళ్ళకి, పెద్దవాళ్ళకి, ఇంకా ఆ నాలెడ్జ్ లేని వాళ్ళకి అందరికీ
పనిచేసి అందరినీ సైబర్ అవేర్నెస్ ఉన్న సిటిజన్ గా మార్చి ఈ యొక్క సైబర్ క్రైమ్స్ ని అరికట్టాలని మీ అందరికీ కోరుకుంటున్నాను.